ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రతి పేదవాడికి ఉచిత విద్య అందించడం ప్రభుత్వ ధ్యేయమన్నారు. విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉందని తెలిపారు. ఎందుకంటే ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చే కంటే మహిళలకు ఇవ్వడం ద్వారా వాళ్ళకు కూడా ఒక ఉపాధి ఉంటుంది. సకాలంలో కూడా మనం పని తీసుకోగలుగుతాం. ఎక్కువ మందికి పని కల్పించిన వాళ్ళు అవుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మరి మహిళలకే వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో మరి ఎవరు పుట్టినా సరే ఒక పేరుకు ఒక జతకు 50 రూపీస్ ఇచ్చేది. కానీ ఈసారి 75 రూపీస్ ఇచ్చి ఆ మహిళలకు కుటుంబులు పెంచడం కూడా జరిగింది. కాబట్టి మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. బుక్స్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా ఈ 15 రోజులలో మిగతా కూడా కంప్లీట్ చేస్తాం. అదే కాకుండా స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా నేనే ఉన్నా. దాంట్లో కూడా ఈసారి ఒక కీలకమైనటువంటి నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. మనము అంగన్వాడీ సెంటర్స్ చూస్తే కేవలం ఫీడింగ్ వరకు పిల్లలకు తీసుకొస్తాం. మంచి ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.